Yes, so hi friends, welcome back to channel Kanna Tech and Technews episode number 54. So friends, ఈ రోజు Technews చూసుకున్నట్లయితే somewhat interesting ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, కాకపోతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు బెస్ట్ కమెంట్ని పిక్ చేయాల్సిన సమయం అయితే వచ్చింది. బట్ మోటివేటింగ్ అనిపించే కమెంట్ అయితే నాకు అనిపించలేదు, కాబట్టి ఈ రోజు కింద వీడియోషన్ కనిపించే కమెంట్స్ అయితే కింద కమెంట్ చేయండి. సో వాటిని ఏదో ఒకటి నేను పిక్ చేసి ఖచ్చితంగా రేపటి వీడియోలో చూపించి షౌట్ అవుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మొదటి న్యూస్ చూసుకున్నట్లయితే మొదటి న్యూస్ మనకి మోటరోలా కొత్తగా 3 కోడ్ నేమ్స్తో మనకి కొత్తగా 10,000 నుంచి 20,000 మధ్యలో ఒక 3 మొబైల్స్ అయితే తీసుకురానున్నట్లు మనకి రూమర్స్ వస్తున్నాయి. కోడ్ నేమ్స్ చూసుకున్నట్లయితే మోటరోలా క్యోటో, మోటరోలా లిస్బాన్, మోటరోలా సాపియాన్ అని చెప్పని 3 నేమ్స్ అయితే తీసుకొచ్చింది. ఆ కోడ్ నేమ్స్ క్రాక్ చేసినట్లయితే మోటరోలా ఎడ్జ్ 20 లైట్, మోటరోలా G60s, మోటరోలా G50 5G అని చెప్పని మనకి 3 నేమ్స్ అయితే తెలుస్తున్నాయి. ఇవి 10,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 20,000 రూపాయల మధ్యలో ఈ 3 మొబైల్స్ ప్రైజెస్ అయితే ఉంటాయి. చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వాచ్ కి సంబంధించి కొత్త వేర్ ఓఎస్, అంటే వీళ్ళకి సంబంధించి ఓన్ టైసన్ ఓఎస్ అయితే వీళ్ళు అప్డేట్ చేసి కొత్త రకంగా ఓఎస్ అయితే తీసుకురాబోతున్నారు. జనరేషన్ వాచెస్ కూడా వస్తున్నాయి సామ్సంగ్ లో, గేర్ వాచెస్. సో అటే వాచెస్ లో మాక్సిమం ఈ ఓఎస్ ఉంటుంది అన్నట్లు మనకైతే రూమర్స్ వస్తున్నాయి. సో ప్రస్తుతానికి సామ్సంగ్ కి సంబంధించి MWC 2021 ని ఈ నెల జూన్ 28వ తారీఖున అయితే వీళ్ళు షెడ్యూల్ చేయడం జరిగింది. సో మాక్సిమం ఈ జూన్ 28వ తారీఖున ఈ కొత్త ఓఎస్ కూడా చూపించే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M22 కి సంబంధించి మనకి రోజు రెండర్ ఇమేజెస్ కానివ్వండి, రూమర్స్ కానీ వస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ మొబైల్ కి సంబంధించి గూగుల్ ప్లే కన్సోల్లో అండ్ నెక్స్ట్ దాంతో పాటుగా FCC సర్టిఫికేషన్స్ కూడా ఈ సామ్సంగ్ గెలాక్సీ M22 అనేది పొందడం జరిగింది. వాటి నుంచి మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మళ్ళీ MediaTek Helio G80 ప్రాసెసర్ తో అండ్ 4GB ఆఫ్ ర్యామ్ తో 6000 mAh బ్యాటరీతో మనకి రానున్న నుంచి అయితే వస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి బ్యాటరీ చూసుకున్నట్లయితే 25 వాట్ కి ఈ M22 అయితే సపోర్ట్ ఉంటుంది. కాకపోతే చార్జర్ మాత్రం 15 వాట్స్ చార్జర్ మనకి బాక్స్ లో వస్తున్నట్లు రూమర్స్ అయితే చెప్తున్నాయి. అండ్ దాంతో పాటుగా Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో 1 UI వర్షన్ 3.0 తో ఈ మొబైల్ అయితే రానున్నట్లు మనకు తెలుస్తుంది. సో చూద్దాం అఫీషియల్ కి ఈ మొబైల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మనకి గవర్నమెంట్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కొత్తగా ఒక ప్రపోజల్ అయితే తీసుకురాబోతుంది ఈ కామర్స్ వెబ్సైట్స్ మీద. సో ఈ కామర్స్ వెబ్సైట్స్ లో మనందరికీ తెలుస్తుంది అమెజాన్ అండ్ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ ఇటువంటి సైట్స్ లో మనకి ఫ్లాష్ సేల్స్ అయితే నడుస్తుంటే ఈవెన్ మొబైల్స్ మీద కానివ్వండి అండ్ నెక్స్ట్ సమ్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీద కానివ్వండి ఎటువంటి ప్రొడక్ట్స్ మీద సరే ఫ్లాష్ సేల్స్ అయితే నడుస్తూ ఉంటాయి. అంటే సమ్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే తీసుకొచ్చి వెంటనే అమ్మేసి ఆ తర్వాత ప్రైస్ డ్రాప్ కానివ్వండి అండ్ నెక్స్ట్ ఎర్లీ బర్డ్ సేల్స్ కానివ్వండి ఇలాంటి తీసుకొస్తూ ఉంటారు. అటువంటి సేల్స్ తీసుకురాకూడదు అన్నట్లు మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అనేది ఇప్పుడు నడుస్తుంది. సో ప్రస్తుతానికి ఆడియన్స్ అంటే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఓట్స్ అనేది తీసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి ఈ ప్రపోజల్ ని వెలుగులో తీసుకురావడానికి జూలై 6వ తారీఖు వరకు వీళ్ళైతే టైం పెట్టడం అయితే జరిగింది. సో జూలై 6వ తారీఖు లోపల మాక్సిమం ఆఫ్ ద పీపుల్ అనేది ఈ ప్రపోజల్ కి ఓకే అంటే మాత్రం మాక్సిమం ఇంకా ఈ ఫ్లాట్ సేల్స్ అనేవి బ్యాన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, ఓన్లీ ఇండియాలో మాత్రమే. సో చూద్దాం డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఏం చేస్తుంది. నెక్స్ట్ మనకి MI నుంచి MI 11 లైట్ ఈ రోజు అయితే లాంచ్ అవడం జరిగింది. సో స్పెసిఫికేషన్స్ అని యావరేజ్ స్పెసిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. మాక్సిమం మనం దీంట్లో మాట్లాడుకోవాల్సిన స్పెసిఫికేషన్ వచ్చేసరికి 6.5 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ ఇస్తున్నారు. అండ్ దాంట్లో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అండ్ దాంతో పాటుగా మనకి దీంట్లో స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో పవర్ ప్యాక్ అయ్యి ఈ మొబైల్ అయితే రాబోతుంది. సో ప్రస్తుతానికి ఇది ఒక ప్రైస్ చూసుకున్నట్లయితే 21,999 రూపాయలు పెట్టడం జరిగింది. 22,000 రూపాయలు అని చెప్పుకోవచ్చు. 22,000 రూపాయలకి 732G ప్రాసెసర్ అనేది హైలీ అన్సజెస్టబుల్ అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఈ MI 11 లైట్ మళ్ళీ ఇది 4G వర్షనే, ఈవెన్ 5G వర్షన్ కూడా కాదు. MI 11 సిరీస్ అన్ని వీళ్ళైతే 5G ఎడిషన్స్లో తీసుకొచ్చారు. సో మళ్ళీ ఈ 11 లైట్లో మళ్ళీ ఈ చిన్న డ్రాబ్యాక్ ఏంటో నాకు అయితే అర్థం కాలేదు. అల్ట్రా స్లిమ్ అయితే ఉంటుంది ఫోన్, బట్ ఆ స్లిమ్నెస్ని చూసుకొని ఫోన్ కొనేస్తారని చెప్పి అనుకోవడం పొరపాటు అని చెప్పుకోవచ్చు. అండ్ దీని పక్కన పెట్టినట్లయితే MI 11 లైట్ 5G ఎడిషన్కి సంబంధించి మళ్ళీ తీసుకొస్తామన్నట్లు మనకు మధ్య చిన్న హింట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ 5G ఎడిషన్లో అంటే MI 11 లైట్ 5G ఎడిషన్లో మనకి స్నాప్డ్రాగన్ 780 5G ప్రాసెసర్ యూస్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి 732 యూస్ చేశారు అండ్ మళ్ళీ 780G అంటే అగైన్ మళ్ళీ వీళ్ళు 700 సిరీస్ ప్రాసెసర్నే యూస్ చేస్తున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో చూద్దాం MI 11 లైట్ 5Gకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మళ్ళీ నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ మనకి MI వాచ్ నుంచి MI వాచ్ రివాల్వ్ యాక్టివ్ అనేది ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ అవ్వడం జరిగింది. ప్రైస్ చూసుకున్నట్లయితే 9,999 రూపాయలు అంటే 10,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఎర్లీ బర్డ్ యాక్సెస్ కింద మనకి చిన్న ఆఫర్స్ అండ్ నెక్స్ట్ డిస్కౌంట్స్ ఇవన్నీ తీసేస్తే మనకి 8,250 రూపాయలకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో ప్రస్తుతానికి ఈ వాచ్కి సంబంధించి స్పెక్స్ చూసుకున్నట్లయితే మనకి 1.39 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. SpO2 సెన్సార్ ఉంటుంది. 14 days బ్యాటరీ లైఫ్ ఇస్తారు. అండ్ దాంతోపాటుగా స్పోర్ట్స్ మోడ్స్ కానివ్వండి, హార్ట్ రేట్ సెన్సర్స్ కానివ్వండి, ఇట్లాంటి ఫిట్నెస్ ట్రాకర్స్లో ఏవే ఉంటాయో వాటిని అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్ లాంటివి అయితే లేవు. సో మళ్ళీ మిస్ చేశారని చెప్పుకోవచ్చు. సో 10,000 రూపాయల్లో మళ్ళీ ఇట్లాంటి మూవ్ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఒక బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కానివ్వండి అండ్ నెక్స్ట్ మెసేజ్కి రిప్లై ఇచ్చే ఆప్షన్ కానివ్వండి ఇట్లాంటివి ఇస్తే మాత్రం 10,000 రూపాయలకి వర్త్ అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకి BGMI నుంచి BGMIకి సంబంధించి మళ్ళీ బ్యాన్ అవుతుందా అంటే 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ బ్యాన్ చేస్తారని చెప్పి మనకైతే రూమర్స్ వచ్చింది. అది రూమర్ కాదు, ఒరిజినల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి స్పాట్ అవడం జరిగింది. లైక్ మన డేటా అనేది చైనాకి మళ్ళీ ఇంపోర్ట్ చేస్తున్నట్లు మనకైతే లీగల్గానే తెలిసింది. సో ప్రస్తుతానికి BGMI నుంచి ఒక చిన్న అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు. సో అప్డేట్లో క్లియర్గా అనౌన్స్ చేసింది ఏంటంటే మనకి BGMI
BGMIకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో అండ్ నెక్స్ట్ యూజర్ డేటా ఏదైతే ఉందో అది చైనాకి కంపల్సరీ మేము ట్రాన్స్ఫర్ చేయం అండ్ నెక్స్ట్ డేటా అనేది అక్కడికి వెళ్ళదు అని చెప్పి వీళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. అండ్ చైనాకి సంబంధించి సర్వర్స్ కూడా ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ చేంజ్ చేసేసినట్లు మనకి ఈ అప్డేట్లు అయితే తెలుస్తుంది. అండ్ అప్డేట్ సైజ్ వచ్చేసరికి సమ్ కేబీస్లోనే ఉంది, ఎంబీస్లో కూడా కాదు, చిన్న అప్డేట్ అని చెప్పుకోవచ్చు. డేటా అయితే మాత్రం ఇంకా చైనాకి వెళ్ళే ప్రసక్తి అయితే లేదు. సో ఒకవేళ ఇది కనుక నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా BGMI ఇంకా ఇండియాలో బ్యాన్ అవ్వని పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 30 4G 5G రెండు మొబైల్స్ గురించి మనకి తెలిసిందే. 5Gలో డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అండ్ నెక్స్ట్ 4Gలో మనకి హీలియో G సిరీస్లో ఉన్న ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ రెండింటి యొక్క మొబైల్ ప్రైజెస్ అండ్ నెక్స్ట్ బడ్స్ Q2 AIoT ప్రోడక్ట్ని కూడా వీళ్ళైతే అనౌన్స్ చేయబోతున్నారు. వీటికి సంబంధించి స్పెసిఫికేషన్స్తో పాటుగా ఇప్పుడు ప్రైజెస్ అయితే బయటకు రావడం జరిగింది. 4G వర్షన్ చూసుకున్నట్లయితే రియల్మీ నార్జో 30 మనకి 11,999 రూపాయల్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. అండ్ 5G వర్షన్ చూసుకుంటే 15,000 రూపాయల్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికి రియల్మీ బడ్స్ Q2 దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పుకోవచ్చు. 2,200 రూపాయలకి అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తున్నట్టు మనకి రూమర్స్ వస్తున్నాయి. సో చూద్దాం, 2,000 రూపాయలు అనౌన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ఆప్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నాయిస్ క్యాన్సిలేషన్తో. మనకి లావా నుంచి లావా ప్రో బడ్స్ అని చెప్పి ఈరోజు ఒక TWC ఇయర్ఫోన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. వీటి యొక్క ఫస్ట్ సేల్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో జూన్ 24వ తారీఖున వీళ్ళైతే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అండ్ ఇది 11.2mm డ్రైవర్స్ని అయితే యూస్ చేస్తున్నారు ఈ లావా ప్రో బడ్స్లో. వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకున్నట్లయితే సమ్ లిమిటెడ్ స్టాక్స్ మాత్రం ₹1 సేల్ చేస్తున్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం నాకు కూడా తెలియదు. వీటి యొక్క ఒరిజినల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ₹2,199 అంటే 2,200 రూపాయలకి అయితే వీళ్ళు సేల్కి తీసుకురాబోతున్నారు. సో చూద్దాం, మాక్సిమం చూసుకున్నట్లయితే బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సౌండ్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉండే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇంత ఫ్రెండ్స్, ఇప్పుడు టెక్నిక్స్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షోర్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.